మన దేవునికే మహిమ కలుగును గాక. 22వ కీర్తన 4వ చరణం చదువుతూ ఉన్నాను. మా పితరులు నీ యందు నమ్మకం ఉంచిరి, వారిని యందు నమ్మకించగా నువ్వు వారిని రక్షించతివి. ఈ ఒక్క మాటనైతే మనం ఏం చేద్దామంటే జ్ఞాపకం చేసుకుందాము. కీర్తనాకారుడైన దావీదు అంటాడు, మా పితరులు నీ యందు నమ్మకాన్ని ఉంచారు. నమ్మకం అనేది చాలా అద్భుతమైనదండి. విశ్వాసము అనేది చాలా అద్భుతమైనది. మనం ప్రార్థించినప్పుడు, మనం దేవుని పైన ఆలోచన చేసినప్పుడు, నీవు దేవుని సంగతులను మననం చేసుకున్నప్పుడు ఈ విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకొని పాత్రనైతే పోషిస్తుంది. మరి యేసు ప్రభు వారు మార్క్స్ వార్త 9 అధ్యాయంలో 29 వచనాలు అలా మనం చూసినప్పుడు, ఒక చిన్న పిల్లవాడు చిన్నతనం నుండి వాడు తరచు అగ్నిలో నీళ్ళలో పడుతూ బాధింపబడుతూ ఉన్నట్లుగా మనకు లేఖనాలు చెప్తాయి. అప్పుడు అంటాడు, మరి అతను నీ వలన మాకు సహాయం చెయ్యి అని అడుగుతాడు. అడిగినప్పుడు ఏమంటాడంటే, ప్రభువారు ఏమంటారంటే, ఆ మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో నీ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సాధ్యమే అంటాడు. నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివానికి కూడా సాధ్యము అని ఆయన ఏం చేస్తాడంటే సెలవిస్తాడు. కాబట్టి కీర్తనాకారుడు కూడా అంటూ ఉన్నాడు, మా పితరులు నీ యందు నమ్మకం ఉంచారు, వారిని అందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించావు. కాబట్టి మనము దేవుని మీద ఎప్పుడైతే నమ్మకాన్ని పెడతామో దేవుడు కూడా మరింతగా ఆసక్తి కలిగినటువంటి దేవుడుగా ఉన్నట్లుగా మనకు కనపడతాడు. కాబట్టి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అంటాడు. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో ఒక పక్షవాయువుతో ఒక వ్యక్తిని ఆయనకి దగ్గర దింపినప్పుడు, ఒక ఇంట్లో ఉన్నప్పుడు పెంకులు విప్పి దింపినప్పుడు, అతను కాళ్ళు చేతులు పనిచేయనటువంటి ఒక పక్షవాయు కలిగినటువంటి రోగి. అప్పుడేమంటాడంటే, నా కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవే అంటాడు. నీ విశ్వాసం గొప్పదంటాడు. కాబట్టి పితరులు నమ్మకం ఉంచారు, వారిని నువ్వు రక్షించావు. కాబట్టి ప్రియమైన వారలారా, మనం ఎంతైతే దేవుని వైపు చూస్తామో, ఎంతైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతావో, మరి దేవుని నుండి సహాయతను కోరుకుంటావో, దేవుని నుండి పొందుకోవడానికి ఇష్టపడతావో, గట్టిగా విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉంచినప్పుడు ఆయన మనం రక్షించేవారు. అంటే మనం నమ్మకాన్ని బలపరుచుకోవాలి. ఎక్కడ కూడా అవిశ్వాసానికి తావివ్వకూడదు. దేవుడు, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవుడు నాకు సహాయం చేయటం లేదు, దేవుడు నా మొర వినటం లేదు. ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజు నీకు జవాబిస్తాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆయన నిశ్చయముగా నీకు జవాబిచ్చేటటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. నిశ్చయముగా ఆయన నీకు జవాబు ఇస్తాడు. కాబట్టి మనలో కొన్ని సందేహాలు ప్రతి వారిలో అది కలుగుతాయి. నాలో కూడా కలుగుతాయి. నేను కూడా మనిషి కదా, నేను కూడా సామాన్యుడిని కదా, కాకపోతే వాక్యం బోధిస్తున్నాను, దైవ సేవకుడుగా ఉన్నాను. కానీ కొన్నిసార్లు బలహీనత, అవిశ్వాసం బయటకు వస్తుంది. కాబట్టి నాకు సహాయం దొరుకుతుందా అని ఒక డౌట్ వస్తుంది. కానీ వెంటనే మనల్ని మనం మార్చుకొని ప్రభు వైపు మరింత మన బలాన్ని పెంచుకోవాలి. నీ నమ్మకాన్ని మరింతగా పెంచుకోవాలి. నీ నమ్మకాన్ని పెంచుకున్నప్పుడు, సడలకుండా ఉన్నప్పుడు, అవిశ్వాసమునకు తావివ్వకుండా ఉన్నప్పుడు, ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే మనల్ని, ఆయన ఎందుకు పెట్టిన నమ్మకం నిన్ను బలపరుస్తుంది, నిన్ను రక్షిస్తుంది, నిన్ను విడిపిస్తుంది. నీ ఆపదల్లో నుంచి, నీ కష్టముల్లో నుంచి నేను బయటికైతే తీసుకొని వస్తుంది. అదే ఇక్కడ కీర్తనాకారుడు, వారిని ఎందుకు నమ్మకం ఉంచగా నువ్వు వారిని రక్షించావు. గనుక నేను ఎందుకు ఈ మాటలు, ఈ సందేశం చెప్తున్నానంటే, మనలో కొంత అవిశ్వాసం, బలహీనత వస్తుంది. మరి చిక్కుల్లో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, నువ్వు వేదనలో ఉన్నప్పుడు మనం బయటకు వస్తామా రామా, మన పరిస్థితి ఏంటి, మనం ఇలా ఉంటున్నాము అనేటటువంటి ఒక వేదనకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ పర్వాలేదు, వాటి నుంచి దేవుడు ప్రభు నిన్ను విడిపిస్తాడు, నీకు తోడై ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు. కాబట్టి మరింతగా వాక్యంలో, ప్రార్థనలో, దేవుని మందిరంలో ఉండడం గడపండి. మరింతగా మీ విశ్వాసాన్ని పెంచుకోనండి. దేవుడు నీకు తోడే ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, బలపరిచి రక్షించునుగాక, దేవుడు నిన్ను నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మరొక వర్తమానంలో కలుసుకుందాం. దేవుని కృప మనందరి మీద ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్.